శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవితో కలిసి దండకారణ్యంలో వనవాస జీవితం గడుపుతున్నారు. అడవిలో శాంతియుతంగా జీవిస్తున్న సమయంలో లంకాధిపతి రవణుడు సీతను అపహరించే కుట్ర సిద్ధం చేస్తాడు. ఒకరోజు ఒక అందమైన మాయామృగం అడవిలోకి వస్తుంది. అది అసలు రాక్షసుడు మారీచుడు, రవణుడి సన్నిహితుడు. ఆ మృగం బంగారు రంగులో మెరిసిపోతూ అడవి దారిలో తిరుగుతుంది. సీత ఆ మృగాన్ని చూసి, రాముని వద్ద అది ఎంతో అందంగా ఉంది, దాన్ని నాకోసం పట్టుకోండి అని అభ్యర్థిస్తుంది. రాముడు ఆ మృగాన్ని పట్టేందుకు బయలుదేరుతాడు. వెళ్లేముందు లక్ష్మణుడిని సీత దగ్గర ఉంచి వెళతాడు. కొన్ని క్షణాల తరువాత మాయామృగం రాముని గొంతుతో అమ్మా లక్ష్మణ అని అరుస్తుంది. సీత ఆ శబ్దాన్ని విని భయంతో లక్ష్మణుడిని పంపమంటుంది. లక్ష్మణుడు మొదట అంగీకరించడు, కాని సీత హితబోధలతో చివరికి వెళతాడు. ఇంతలోనే రవణుడు ఒక సన్యాసి వేషధారి బ్రాహ్మణ రూపం గా వచ్చి భిక్ష అడుగుతాడు. సీత అతడిని గృహంలోకి ఆహ్వానించదలచి లక్ష్మణ